కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు కూడా పాల్గొంటున్నారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సుమిత్ర ఆనంద్ గారితో మాట్లాడదాం. సుమిత్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి ఓవరాల్గా మనం ఈరోజు ఏదైతే లైట్ల కింద మనం ఉన్నామో, మనం ఏసీలు వాడుకుంటున్నాము, ఫ్యాన్లు వాడుకుంటున్నాము. సో అలాంటి పవర్ అంటే అలాంటి విద్యుత్తు ఉత్పత్తిని చేస్తున్న మూలధారం ఏదైతే ఉందో బొగ్గు, ఆ బొగ్గు విషయంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొన్ని సంచలనాలు కూడా వెలుగు చూస్తున్నాయి, మనం చూస్తున్నాం. సో మీ హయాంలో జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపించడం, అదే క్రమంలో కాంగ్రెస్ సైట్ విజిట్ పేరుతో మరి దాంట్లో కొంత అక్రమాలు పాల్పడుతుందని చెప్పి మీరు ఆరోపించడం కావచ్చు. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి లీడర్గా మీరు ఏం చెప్తారు, దానికి సంబంధించి చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టు సింగరేణి వెలుగుల్లో మనం రాష్ట్రం వెలుగుతున్నది, మనం వెలుగుతున్నాం. మనం ఉద్యమ కాలం నుంచి పాటలు కూడా వాడుకున్నాం. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం, సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద, సిరులు పొండె సారమున్న మాగానియని కదనీయద, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణకు మరి సహజమైనటువంటి సంపద ఈ సింగరేణి. ఈ బొగ్గు గనుల వ్యవహారానికి వస్తే, ఈ నైని బొగ్గు గనుల కుంభకోణం వెలికి రావడం, వెంటనే దాన్ని మరి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు రద్దు చేయడం, ఆ గనులను అసలు రద్దు చేసిండ్రు అంటేనే ఓ స్కామ్ జరిగిందని, కుంభకోణం జరిగిందని, లోపం ఉన్నదనేది స్పష్టమవుతుంది. ఆ గనులను, నైని బొగ్గు గనులను రద్దు చేసిండ్రంటేనే ఆ విషయం స్పష్టం. ఇంకొకటి, అంతవరకు లేనటువంటి ఈ సైట్ సీయింగ్ ఎట్లా వాళ్ళు అనుమతిస్తారు? వాళ్ళ ఇష్ట ప్రకారమే ఎవరికి ప్రభుత్వం ఏది చేయమంటే గది చేస్తారు కదా. అధికారుల మీద ఒత్తిడి ఉంటది, కాదన్న అధికారిని పక్కన పెట్టేసిండ్రు. ఈ సైట్ సీయింగ్ తోని అది సమస్యనండి. ఏది ఓపెన్ గా కాంట్రాక్టర్లు పాల్గొనకుండా సైట్ సీయింగ్ అనేది పెట్టడం ఏదైతే ఉన్నదో అది పెద్ద ఆటంకంగా, అందరూ పాల్గొనకుండా ఆపేసేటువంటి చర్య. దాంతోనే మరి తక్కువకే తమ వాళ్ళకే కట్టబెట్టుకునేటువంటి ఆ చర్య జరిగింది అక్కడ. దాంట్లో మరి రేవంత్ రెడ్డి గారి బావమరిది ప్రమేయం ఉన్నది. వారంతా వాటాలుగా ఈ వ్యవహారాన్ని వీళ్ళందరూ ఉన్నదని చెప్పేసి ఈ కుంభకోణం కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఇంకొక రహస్యం ఉన్నది, ఒక భ్రమ పదార్థం ఏంటంటే, మంత్రుల మధ్య విభేదాలు సృష్టించి, విదేశాలకు వెళ్ళబోతూ ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య విభేదాలు సృష్టించి బయటకు వెళ్తే మంత్రులలో ఐక్యత, తెలంగాణ మంత్రుల్లో ఐక్యత లేకుండా చూడాలనేటువంటి ఏదైతే తాను ముందు చెప్పిన ఆంబోతులు అని, ఆ అంబోతుల్లో ఒక అంబోతు ఈ మంత్రుల్లో ఐక్యత లోపించేట్టుగా వీళ్ళ మీద చేసిందని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కట్టుకథలు, పెట్టుబడి రాతలు అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఇదంతా ఒక మిస్టరీ. ఛేదించే క్రమం ఏంటంటే, మంత్రుల మధ్య ఐక్యత దెబ్బతీయడం ఒకటి, కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చి ఇంకోటి బీఆర్ఎస్ ఆ దిశలో పోరాటం చేయడం, దీంట్లో ముఖ్యమంత్రి గారి బావమరిది ప్రమేయం ఉండడం. ఈ వ్యవహారం అంతా చూస్తా ఉంటే రాష్ట్రాన్ని దోచుకుందాం, దాచుకుందాం అనే స్థాయిలో పాలన జరుగుతా ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలా ఏ కుంభకోణం జరగనీయకుండా రాష్ట్రాన్ని రక్షించుకునేటువంటి పాత్ర మేము పోషిస్తాము. తప్పకుండా రాష్ట్ర ప్రజల ఆస్తులను, రాష్ట్ర ఆస్తులను మేము కాపాడుతాం. 50,000 కుటుంబాలు, 50,000 మంది దాని మీద ఆధారపడి ఉన్నారని ఇందాక మీరే చెప్పారు. ప్రత్యక్షంగా వాళ్ళు మాత్రమే కాదండి, పరోక్షంగా రాష్ట్రానికి అంత వెలుగులు వస్తున్నాయనేటువంటి సందర్భాన్ని కూడా మీరు గుర్తు చేసిండ్రు. అట్లాంటి బొగ్గు గనుల విషయంలో అయితేనేది, మరో విషయంలో అయితేనేది తప్పకుండా కుంభకోణాలను అడ్డుకునే తీరుతాము, బయట పెడతాము. బీఆర్ఎస్ గా, ప్రతిపక్షంగా మా పాత్ర అది. ప్రజల ఆస్తులను కాపాడే పాత్ర, బాధ్యత మా మీద ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను మేము దోచుకొనివ్వము. ప్రజలకే సంపద చెందేటట్టుగా, ప్రజలకే ఉండేటట్టుగా మేము పనిచేస్తామండి బీఆర్ఎస్ గా. మేడం, ఇప్పుడు చాలా ఉత్సాహంగా పాట పాడారు. నిజంగా సిరుల గనుల తెలంగాణ సింగరేణి మీద మీరు పాడిన పాట నిజంగా సింగరేణి చాలా అద్భుతమైన, అంటే ఆ బొగ్గు గనులను వెలికి తీసిన క్రమంలో మన ప్రాంతం అభివృద్ధి చెందింది. అదే క్రమంలో చాలామంది
చక్కగా అయితే ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. ఓవరాల్గా గోదావరి నది ప్రవాహక ప్రాంతంలో గనులు తవ్వకాలు చేపట్టిన తర్వాతనే తెలంగాణ నిజంగా మీరు అన్నట్టు ముందుకు వెళ్తుంది. అదే క్రమంలో ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బొగ్గు గనుల టెండర్లో అక్రమాలు జరిగాయని మీరు ఆరోపిస్తున్నారు. కానీ గత 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాల విషయంలో మరి బీఆర్ఎస్ లోనే అక్రమాలు జరిగాయి, బీఆర్ఎస్ హయాంలోనే అక్రమాలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా, దీనికి ఏం చెప్తారు? ఏ చర్యలకైనా మేము సిద్ధమేనండి. ఒకవేళ మేమే అక్రమాలు చేస్తే ఇప్పుడు ఎందుకు మేము బయట పెడతాం? మా లోపాలే ఉంటే మేమెందుకు బయట పెడతాం? మేము మౌనంగానే ఉంటాం కదా. మేము అక్రమాలు చేయలేదు కాబట్టే మేము ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాము. మా వల్ల ఎలాంటిది జరగలేదు కాబట్టే మేము ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాము.